విశ్వక్సేన్ గారు. ఇక ఫస్ట్ నంబర్‌ది అయిపోయింది. ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళు ఏ ఏ లక్కీ నంబర్ కలిసొస్తుంది, ఎందుకు కలిసొస్తుందని చెప్పారు కదా! ఇక రెండో నంబర్‌లో పుట్టిన వాళ్ళు. రెండో తేదీలో పుట్టిన వాళ్ళకి అసలు ఎవరు లక్కీ అవుతారు? లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి? ఏ కలర్స్ కలిసొస్తాయి? అలాగే ఎందుకు లక్కీ అది? ఆ విషయాలు చెప్పండి. రెండో తేదీ అంటే మనం ఏ మంత్‌లో అయినా కానివ్వండి చూడండి 2 నంబర్ సీరీస్ అంటే 2, 11, 20, 29 వీళ్ళంతా 2 నంబర్ సీరీస్‌లోకొస్తారు. 2 నంబర్ అంటే ఏంటి? చంద్రుడు మనకి. చంద్రుడు ఎలా ఉంటారు? 15 డేస్ అప్, 15 డేస్ డౌన్. ఈ వ్యక్తి లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మీకు కావాలంటే మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చూడండి. ఎటువంటి వ్యక్తులు ఎక్కువగా సెన్సిటివ్‌గా ఉంటారు, హ్మ్. డిప్రెషన్‌లో ఉంటారు. హుహు. వీళ్ళ మీద జోకులు వేయకూడదండి. హ్మ్. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు అయ్యో! చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. ఎప్పుడూ వీళ్ళని పొగుడుతూ మాట్లాడాలి. హ్మ్. ఎప్పుడైతే వ్యతిరేకిస్తూ మాట్లాడితే ఆ వ్యక్తితో లైఫ్‌లో వాళ్ళ రిలేషన్ కట్ అవుతుంది. హ్మ్. కాబట్టి 2 నంబర్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి నుంచి వీళ్ళని బాగా గౌరవించాలని కోరుకుంటారండి. వాళ్ళని గనుక అవమానిస్తే తట్టుకోలేరు. అయ్యో! హ్మ్. కాబట్టి 2 వాళ్ళు కొంత డిప్రెషన్‌లోకెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటప్పుడు ఈ నంబర్ యొక్క పవర్ ఏ నంబర్‌తో బాగా కలిసొస్తుంది, ఏ నంబర్‌తో కలిసి రాదు అనేది గనక తెలుసుకుంటే, ఎవరైనా సరే మనం గతంలో చాలా వీడియోలో చెప్పుకున్నట్టు 2 నంబర్ వాళ్ళకి లైఫ్‌లో 2 మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు అంటే ఏంటి? చంచల మనస్తత్వం. నిర్ణయాలు సరిగా ఉండవు. ఒక విషయం మీద కట్టుబడి ఉండలేరు. వీళ్ళ ఆలోచనలు కంటిన్యూ మారుస్తూ ఉంటారండి. ఓకే. ఒకే టైంలో మల్టిపుల్ వర్క్స్ చేయాలనుకుంటారండి. హ్మ్. అంటే ఇప్పుడు ఈ వర్క్ చేస్తూ ఇదే క్షణంలో ఇంకో వర్క్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి అలా ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఒకవేళ వీళ్ళు లైఫ్‌లో గనుక వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌ని గనుక అట్రాక్ట్ చేయాలి అంటే, ఏ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు అది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. రెండో నంబర్ అంటే ఏంటి మనకు వాటర్. చంద్రుడు అంటే వాటర్. హ్మ్. ఇటువంటి వాళ్ళు నిప్పుతో జత కలవకూడదండి. హ్మ్. అంటే ఫైర్. ఎప్పుడు వాటర్ అండ్ ఫైర్ ఒకే దగ్గర ఉండలేవు. నీరు, నిప్పు ఒకే దగ్గర ఉండలేవు. కాబట్టి 2 నంబర్ వాళ్ళు మెయిన్‌గా తొమ్మిదవ నంబర్‌ని అవాయిడ్ చేయాలి మ్యారేజ్ విషయంలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. తొమ్మిదో నంబర్ అంటేనే మన కుజుడు. రెండో నంబర్ చంద్రుడు వాటర్, తొమ్మిదో నంబర్ ఫైర్ కుజుడు. అంటే నీరు, నిప్పు ఒకే దగ్గర ఉండవు. ఓకే. రెండో నంబర్ అబ్బాయి అయితే తొమ్మిదో నంబర్ అమ్మాయిని చేసుకోకూడదు. తొమ్మిదో నంబర్ అమ్మాయి అయితే రెండో నంబర్ అబ్బాయిని చేసుకోకూడదు. వెరీ వెరీ డేంజర్ అండి. రైట్. కాబట్టి 2 నంబర్ సీరీస్ వాళ్ళు 9 నంబర్‌ని చేసుకోకూడదు. హ్మ్. అదే విధంగా 4 నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హుహు. రెండో నంబర్ వచ్చేసి మనకి చంద్రుడు, నాలుగో నంబర్ రాహు. హ్మ్. 2 అండ్ 4 యాంటీ కాంబినేషన్స్. హుహు. కాబట్టి ఈ నంబర్ వాళ్ళతో గూడా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ సరిగా ఉండరు. అదే విధంగా 8 నంబర్ గుర్తుపెట్టుకోండి. ఎనిమిదవ నంబర్ అనేది మెటల్. అంటే ఇనుముకు సంబంధించింది ఐరన్. ఇదేమో వాటర్ సంబంధించింది. నీరు, లోహం ఒకే దగ్గర ఏస్తే జంగొచ్చేస్తుంది. హ్మ్. కాబట్టి ఈ 4 అంటే 2 నంబర్ సీరీస్‌లో ఈ 4 డేట్‌లు చూడండి. 2 గాని, 11 గాని, 20, 29 డేట్ ఆఫ్ బర్త్‌ల వాళ్ళు ఎప్పుడైనా సరే మీ లైఫ్‌లోకి ఒక లైఫ్ పార్ట్నర్‌ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అంటే, ఈ అన్‌లక్కీ నంబర్‌లను మాత్రం మీరు దూరంగా ఉంచితే 100% మ్యారేజ్‌లో సక్సెస్ అయినట్లే. రైట్. తొమ్మిదో నంబర్ వాళ్ళని అవాయిడ్ చేయాలి. నాలుగో నంబర్ వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఎనిమిదో నంబర్ వాళ్ళని అవాయిడ్ చేయాలి. తొమ్మిదో నంబర్ అంటే దీంట్లో ఇంకా 3 సీరీస్‌లు ఉంటాయండి. 9 హ్మ్. నంబర్‌తో వచ్చే సీరీస్‌లన్నీ 9 కేటగిరీకే వస్తాయి. ఓకే. 9 కావచ్చు, 18 కావచ్చు, హ్మ్. 27. హ్మ్. 4 నంబర్ సీరీస్ వచ్చేసి 4 షార్ట్ చేసుకోవాలి. యెస్. సింగిల్ నంబర్ వచ్చే వరకు వరకు చూసుకోవాలి. చూసుకుంటే చాలు. హ్మ్. అదే విధంగా 8, 17, 26 మాత్రం మీ లైఫ్‌లో ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న వాళ్ళని 2 నంబర్ వాళ్ళు బిజినెస్ పార్ట్నర్‌లుగా గాని మొబైల్ నంబర్‌లలో గాని, బ్యాంక్ అకౌంట్‌లో, హౌస్ నంబర్‌లో, అస్సలు వెహికల్ పనికిరావు. నంబర్‌లో దూరంగా ఉంచితేనే చాలా చాలా మంచిది. మంచిది. హ్మ్. ఏదైతే మీరు నెగెటివ్ ఫస్ట్ తెలుసుకుంటారో సగం సక్సెస్ మీకొచ్చినట్లే గదా! ఓకే. మరి ఏ నంబర్ మీకు బాగా కలిసొస్తుంది? హ్మ్. రెండో నంబర్‌లో పుట్టిన వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు చాలా లైఫ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. చాలా స్లోగా ఉంటారు. కాబట్టి రెండో నంబర్‌లో పుట్టిన వాళ్ళు రెండో నంబర్ కంటే కూడాను యాక్చువల్‌గా రెండో నంబర్‌ని క్వీన్ అంటారండి. క్వీన్ ఎవరితో జత కడుతుంది? కింగ్‌తో కింగ్‌తో కొంచెం. జత కడుతుంది. అవును. కాబట్టి రెండో నంబరు ఒకటో నంబర్‌తో బాగా మ్యాచ్ అవుతుంది. ఓకే. కాబట్టి 2 వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లోకి ఒకటో నంబర్‌ని మీరు తరచుగా వాడడం ద్వారా చాలా బాగా సక్సెస్ అవుతారు.
మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు 1వ నంబర్ డేట్లలో గనక చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. 1, 10, 19 ఈ డేట్లు చాలా చాలా బాగా కలిసి వస్తాయి. అదే విధంగా కింగ్ తర్వాత ప్రిన్స్ అండి. 2వ నంబర్ తల్లి అనుకుంటే 5వ నంబర్ కుమారుడు ప్రిన్స్. 2 నంబర్‌తో కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే విధంగా గురువుతో అండి 3 నంబర్ కాంబినేషన్‌లో. ఎందుకంటే రాణికి వాళ్ళ రాజ్యంలో మీరు గనక గమనిస్తే రాజు, ప్రిన్స్ అందుబాటులో లేనప్పుడు రాణికి ఏమైనా సలహాలు కావాలన్నప్పుడు సక్సెస్ అయ్యేది గురువుతో సక్సెస్ అవుతారు. కాబట్టి 1 నంబర్ కానీ, 5 నంబర్ కానీ, 3 నంబర్ వాళ్ళతో వెరీ వెరీ సక్సెస్ఫుల్ రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ లక్కీ నంబర్‌లను గనక మీ లైఫ్‌లోకి వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అయితే మీరేదైనా మీ లైఫ్‌కి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలలో ఏ కలర్ వాడితే మీకు ఏ రోజు చాలా బాగా కలిసొస్తుంది. 2 నంబర్ వాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు బయటికెళ్ళేటప్పుడు యాష్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ అవాయిడ్ చేయండి. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాష్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్ మరి ఏది బాగా కలిసొస్తుంది వీళ్ళకంటే 2 నంబర్ వాళ్ళకి వైట్ గాని, గ్రీ గాని, బ్లూ గాని, యెల్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 100% మీరు వెళ్ళే వరకు సక్సెస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా 2 నంబర్ సీరీస్ వాడు బయటికెళ్ళేటప్పుడు ముఖ్యమైన కార్యక్రమాల్లో వైట్‌ని బాగా ప్రిఫర్ చేయండి. వైట్, గ్రీన్, బ్లూ, యెల్లో ఈ 4 కలర్‌లు 100% సక్సెస్ అవుతారు. రైట్. అయితే ఎక్కువగా మనం చాలా మందిని సెలబ్రిటీల డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నప్పటికీ కూడాను 2 నంబర్ వాళ్ళకు మల్టిపుల్ మ్యారేజెస్ అవుతున్నాయి. అంటే దీనికి మనం ఇండైరెక్ట్‌గా ఏమని అర్థం చేసుకోవాలి అంటే ఎవరైనా 2వ నంబర్ సీరీస్ వాళ్ళు లవ్ మ్యారేజెస్ గనక చేసుకుంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే లవ్ చేసుకున్నా కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలుంటాయి 2 నంబర్ వాళ్ళకి. కాబట్టి 2వ నంబర్ వాళ్ళు 9, 4, 8 వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని చేసుకున్నా కూడా సక్సెస్ అవుతారు. ఓకే. ఒకవేళ ఈ నంబర్‌లు గనక ఉంటే 100% మీకు ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. రీమ్యారేజ్ అంటే రెండో పెళ్ళయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్. కాబట్టి 2వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు 153ని గనక మీ లైఫ్‌లో వాడి చూడండి. చాలా బాగా సక్సెస్ అవుతారు. సో అదండి 2వ నంబర్‌కి సంబంధించిన పూర్తి సమాచారం. మీకు ఏ కలర్స్ కలిసొస్తాయి, ఏ నంబర్స్ కలిసొస్తాయి, అసలు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ నంబర్స్ విషయాల్లో. లైఫ్ పార్ట్నర్‌కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అన్నిటిని నోట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. లేదు విశ్వక్సేన్ గారిని కలిసి మాట్లాడతాము అనుకునే వీలుంటే మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా విశ్వక్సేన్ గారిని కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.